నేడు ఏపీలోని చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురజాల జగన్మోహన్ నాయుడు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం జగన్మోహన్. నమస్తే వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సోషల్ చారిటీస్ యాక్టివిటీస్ అనేది మీకు బాగా హెల్ప్ చేసినాయి అని చెప్పి కాన్స్టిట్యున్సీలో చెప్తూ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున చేశారు అని చెప్తూ ఉంటారు. అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఇదొకటి షాడోగా పెట్టుకొని వెళ్ళాలి అనే కాన్సెప్టా? మేబీ నేను దాన్ని కాదని వాదించలేను, కానీ ఎందుకురా అంటే మనం ఎవరు అని తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పొలిటికల్ పార్టీ లైక్ టీడీపీ మనం అనుకుంటాం. మా టీడీపీ పార్టీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. నందమూరి తారక రామారావు గారు తెలుగు వారిలో నటుడు అంటే ఫస్ట్ చెప్పుకునే పేరు నందమూరి తారక రామారావు. అలాగే పాలిటిక్స్లో ఈరోజు తెలుగు వాళ్ళలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నాయకుడు ఎవరైనా ఉండారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే వారి తనయుడు నారా లోకేష్ గారు కూడా ఈరోజు ఉన్న రాజకీయాలకి హీఈస్ బాన్ బాటప్ విత్ డైమండ్ స్పూన్, నాట్ గోల్డెన్ స్పూన్. తాతగారు అతను పుట్టిన టైంకి ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తండ్రి మంత్రి స్థానము. అటువంటి సమయంలో పుట్టిన మా నారా లోకేష్ గారు ఈరోజు కుప్పం నుండి శ్రీకాకుళం విజయనగరం దాకా పాదయాత్ర వైజాగ్ దాకా చేశారు అంటే అదంత ఆషామాషి విషయం కాదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదువుకొని ఆస్తిపరులు ముఖ్యమంత్రి పిల్లలు మీరు ఎవరన్నా చూశారు అంటే అతి తక్కువ మంది. ఎక్కడో పార్టీ అధినేతల కొడుకులుగా రికగ్నైజ్ అవ్వడం వేరు, సెల్ఫ్గా అతన్ని ప్రూవ్ చేసుకోవడం వేరు. మా నాయకుడు తనను తన సెల్ఫ్గా ప్రూవ్ చేసుకున్నాడు. పాదయాత్రతో కావచ్చు, అతని ఎడ్యుకేషన్లో కావచ్చు, అతను చేపట్టిన బాధ్యతమైన ఏ వృత్తిలో కూడా తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు. ఇవన్నీ చూసే వ్యక్తిగా నేను కూడా మీరు చెప్పినట్టు సేవాభావం చేశారు, అది ఒక షాడోలో అన్నారు. ఒక మనిషి రికగ్నైజ్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అంటే నేను చేస్తూ ఉన్నది సేవ. ఎక్కడ చేశాను? బెంగళూరులో చేశాను. నేను పుట్టిన ఊరికి చేయాలని మా నాన్నగారి కోరికతో చిత్తూరుకు వచ్చా. సర్వీస్ చేశాం. ఎక్కడ కూడా ఎవరిని డిమాండ్ చేయలేదు. నాకు పార్టీ కావాలని కానీ పార్టీలో సీటు కావాలని కానీ నేను ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి పోయి కూడా రికమెండ్ చేయలేదు. ఎందుకంటే మా ఫాదర్ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్, నాట్ ఎ పొలిటీషియన్. సో నేను ఒక పొలిటీషియన్గా మీరు అన్నట్టు ఎమ్మెల్యే అయితే ఇంకొందరికి సేవ చేయగలుగుతాము అన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. ఆ చేసిన పనిని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, పొలిటికల్గా థింక్ చేసిన వాళ్ళు దాన్ని షాడోగా ఆయన ఫస్ట్ సర్వీస్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయినా ఏదో ఒకటి చేయనిది ఏది కాలేం కదా. నేను చేసిన సర్వీస్ ఏం చేశా? పేద ప్రజలు చదువుకోలేకపోతే ఫీజులకి డబ్బులు ఇచ్చా. కొందరు వచ్చి మాకు చర్చలు కావాలంటే చర్చలు కట్టుకోమన్నా, కొందరు మసీదు కడుతున్నాం ఆర్థిక సహాయం అంటే ఆర్థిక సహాయం చేశా. ఇంకా అలాగే హాస్పిటలైజేషన్, కొందరు పేదవారికి హాస్పిటలైజేషన్ లేదంటే ప్రతి ఒక్కరిని హాస్పిటల్కి పంపించి వాళ్ళు బిల్లులు కట్టా. ఎవరైనా వచ్చిందైనా మేము ఇల్లు కట్టుకున్నాం, మేము షీట్లు వేసుకునేకి డబ్బులు లేదంటే వాళ్ళకి ఇండ్లకి షీట్లు ఇచ్చాం. అలాగే ఒకప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుక అని చెప్పి సంక్రాంతి అప్పుడు ఇచ్చాడు. ఎందరో పేద ప్రజలు సంతోషం చూశాను. నేను పుట్టి 42 సంవత్సరాలు అయింది కాబట్టి సంక్రాంతి రోజు పుట్టానని నేను కూడా ఒక 42,000 మందికి కిట్లు ఇవ్వడం జరిగింది. చంద్రన్న కానుక మాదిర నేను ఆ సేమ్ దీంతో సంక్రాంతి రోజు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఆ ఫెస్టివల్ని హ్యాపీగా జరుపుకోవాలని ఒక 1000 రూపీస్ విలువ చేసే ఒక ఐటమ్స్ని కిట్గా అందరికి ఇవ్వడం జరిగింది. ఇలా అనేక ఇంకా తోపుడు బండ్లు, కొందరు పేదవాళ్ళకు కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తే రోడ్ల పైన కూర్చొని అమ్ముతున్నారు. ఇంకా కూడా రోడ్ల పైన కూర్చొని కూరగాయలు అమ్మడం ఏంది అని చెప్పి ఒక 250 బండ్లు ఇచ్చినాను ప్రజలకి. అలాగే దీపావళి రోజు వాళ్ళ ముఖాల్లో ఆనందం కలగాలని పేదవారికి అంతా ఒక వెలుగునిచ్చే దీపావళి రోజు టపాసులు పంచడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేశా. అది ప్రజల్లోకి ఒక గుడ్ రీచ్ పోయింది కాబట్టి ప్రజలు కోరుకున్నారు ఇటువంటి ఒక నాయకుడు. అందరూ నాయకులు వస్తారు, బట్ సేవ చేసే నాయకులు చాలా తక్కువ వస్తారు. కానీ మీరు ఇంత పనిచేశాక, జనాలకి ఇంత ఆసరాగా నిలబడ్డాక కానీ మీకు వచ్చిన మెజారిటీ తక్కువ అనిపించలే? అంటే ఒకటి, మనం వచ్చినది 6 months. మనం ఏది కూడా ఊహాలోకంలో ఉండకూడదు. చిత్తూరులో మీరు ఎప్పుడైనా రాజకీయాన్ని గమనించారు అంటే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి 1982లో 83 ఎలక్షన్కి వెళ్ళి అక్కడ ఝాన్సీ లక్ష్మి అనే ఆమె గెలిచింది. ఫస్ట్ తెలుగుదేశంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆవిడ గెలిచింది. అనివార్య కారణాల వల్ల బై ఎలక్షన్స్ మళ్ళీ వచ్చినప్పుడు 85లో అక్కడ స్థానికంగా దొరబాబు అనే ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుంది. అప్పుడు అక్కడ గోపీనాథ్ అని కాంగ్రెస్ పార్టీ నుండి వారు గెలుస్తారు. అంటే తెలుగుదేశం అక్కడ స్వింగ్లో ఉంటే కాంగ్రెస్ గోపీనాథ్ గెలుస్తారు. మళ్ళీ 89 ఎలక్షన్ మీరు చూసారంటే స్టేట్ అంతా కాంగ్రెస్ ఒక వేవ్ వస్తే అక్కడ ఇండిపెండెంట్గా సీకే బాబు అలియాస్ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి గెలుస్తాడు.
అలాగే అతను మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయితే 94 మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్టీ రామారావు గారు ముందడుగులో 94 మళ్ళీ అత్యంత మెజారిటీ తెలుగుదేశం గెలుచుకున్నా అక్కడ కాంగ్రెస్ నుండి సీకే బాబు గెలుస్తారు. అలాగే 99 మళ్ళీ సీకే బాబు గారు గెలుస్తారు. 2004 రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ వేవ్ వస్తే చిత్తూరులో ఏఎస్ మనోహర్ గారు 2004 తెలుగుదేశం నుండి గెలుస్తారు. సో అక్కడ మీరు గమనిస్తే అధికారం ఒకటి ఉంటే మీ దగ్గర ఎమ్మెల్యే ఉల్టా ఉంటారు. ఎందుకంటే మాది బార్డర్ కాన్స్టిట్యుయెన్సీ, తమిళ ప్రజలు ఎక్కువగా ఉంటారు, తమిళియన్స్. వాళ్ళకి మన స్టేట్తో పెద్దగా సత్సంబంధాలు ఉండవు, బంధుత్వాలు కానీ లేదు లాంగ్వేజ్ ఇష్యూస్లో కానీ లేదా మన డెవలప్మెంట్ పైన కానీ. అది బార్డర్, ఇటు వేలూరు, మెడ్రాస్, చెన్నై, సోలింగర్ అంతా బార్డర్ కాబట్టి సో అక్కడ ప్రజలకి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో కానీ వ్యక్తిత్వాలతో పని ఉండదు. కాబట్టి మీరు అవన్నీ చూసుకొని వస్తే మా చిత్తూరు ఎంపీ గారు ఆదికేశులు గారు సతీమణి ఆమె నిలబడి సత్యప్రభమ్మ గారు అప్పుడు 5650తో గెలుస్తారు. మళ్ళీ జేఎంసీ గారు మొన్న ఎలక్షన్లో ఒక 40,000తో గెలిచారు. ఎందుకంటే వారు ఒక 20-25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఎప్పుడు కూడా గెలవకపోతే ప్రజల్లో ఒక సింపతి వచ్చింది. అరే మాకు నీరు ఇచ్చినాడు, మంచి చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు అని అక్కడ జేఎంసీ గారికి 40,000 రావడం జరిగింది. మళ్ళీ తరువాత జేఎంసీ గారి ఈ 4-5 సంవత్సరాల ఎమ్మెల్యేలో మా పార్టీ అక్కడ కొద్ది దెబ్బతినింది. ఎవరు లీడర్షిప్ బిల్డ్ చేయలేకపోయారు. సో నేను ఎప్పుడైతే యువగలం పాదయాత్రలో కొన్ని కారణాల వల్ల అక్కడ ఫుల్ సక్సెస్, అంటే సక్సెస్ అయింది కానీ ఒక భారీ ఎత్తున సక్సెస్ కాలేదు అనే ఒక చిన్నపాటి భావన ఉండింది. కాబట్టి నన్ను కూడా ప్రతి ఒక్కరూ ఏమయ్యా మీరు ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు ఫోటోలు వేసుకొని చంద్రబాబు నాయుడు ఇది చేస్తారు తప్పితే మీ చిత్తూరులో అది ఇది అని మాట్లాడినప్పుడు మా నాన్నగారు కూడా నన్ను ప్రోత్సహించడం, నేను పోయి చిత్తూరులో సేవా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి మీరు చెప్పినట్టు ఒక మంచి లీడర్గా ఎదిగితే ఫ్యూచర్ ఉంటుందని వచ్చాను తప్పితే ఈ ఎన్నికల్లోనే నాకు సీట్ వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోతాను అనే భావంతో అయితే రాలేదు. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులకి లేదంటే ఆశావాహాలు ఉన్నా సరే మీకు టికెట్ ఎట్లా లభించింది అనుకోవాలి. అంటే నేను పార్టీలో 15 సంవత్సరాలుగా పని చేస్తున్నా. మా అధినాయకుడు ఎక్కడ ఏ పని చెప్పినా తమ్మలపల్లి పోయి ఎలక్షన్ చేయమంటే తమ్మలపల్లి పోయి చేసా, లేదా పలానా పని చేయంటే పలానా పని చేసేవాడిని. ప్రజలు మీరు అన్నారు కదా, ఇప్పుడు ప్రజల కోరిక అంటే ప్రజలు ఆశించినారు అనేది మా అధినాయకుడికి వెళ్ళింది. అంటే అది సర్వేల ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు. అక్కడ స్థానికంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడిని బేస్ చేసి కూడా అతన్ని ఎప్పుడు కూడా మనం పొజిషన్ చూసుకున్నప్పుడు సరిజోడి చూసుకుంటారు. అంటే తనకు తగిన వ్యక్తిని వేస్తేనే మనం అక్కడ గెలవగలుగుతాము అనే భావన ఉండింది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుండి కొంచెం డేరింగ్గా ఉంటాను. కాబట్టి ఎవరైతే నేను రాజకీయాల్లో గెలవాలని ఒక లక్ష్యం తప్పితే వేరే యాటిట్యూడ్ ఇంటెన్షన్ నాకు లేదు. కాబట్టి నేను ప్రజలకు సేవ చేశాను కాబట్టి ప్రజలు నా పక్క నిలబడ్డారు. సో 15,000 అనడం ఇతర నియోజకవర్గాలతో పోల్చినప్పుడు మేబీ తక్కువే కావచ్చు. బట్ నేను ఐ రెస్పెక్ట్ ఫర్ మై పీపుల్. నన్ను ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తిని 15,000తో గెలిపించారు. అప్పటికి నేను ఎవరు ఏమి అని కూడా పెద్దగా, ఎందుకంటే నేను చదువుకున్నా మైగ్రేట్ అయిపోయా. సో ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న పనులు కావచ్చు, ప్రభుత్వం దగ్గర నుండి నిధులు తెచ్చే రోడ్లు, వాటర్ లైన్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్ వైడనింగ్స్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో బిల్డింగ్స్ని ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేషన్ వైపు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా చిత్తూరు నుండి మైగ్రెంట్స్ ఎక్కువ బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి ఉద్యోగాలు లేక. సో వారందరి కోసం మళ్ళీ అక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలు కావాలి, ఒక యూనివర్సిటీ కావాలని చెప్పి పీవీకేఎన్లో ఆ ఉన్న పాత బిల్డింగ్స్ని రెడీ చేసి రోడ్స్ ఆడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నీ రెడీ చేస్తున్నా. కాబట్టి ఈ రానున్న 4 ఏళ్ళు నేను చేసిన సేవను గుర్తించి రాబోయే రోజుల్లో ప్రజలు మంచిగా కూడా మీరు వచ్చారు, పదవి చేపట్టారు, పదవికి ముందు చాలా హామీలు ఇచ్చారు, ఇవన్నీ సాటిస్ఫాక్షన్ కలిగించిందా? ఖచ్చితంగా. ఇప్పుడు పడతాయి అంటారు కదా, ఇప్పుడు అడిగిపల్లి రిజర్వాయర్ మీరు చూసారంటే వర్క్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక దగ్గర 20 కిలోమీటర్స్ పైప్ లైన్ వేసుకొని వస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక మీరు వచ్చిన 6 నెలలకే వాటర్ సప్లై ఇస్తామన్నట్టున్నారు. 6 నెలలకు చెప్పలేదు, 1 ఇయర్ లోపల. ఎందుకంటే ప్రభుత్వం మారినా కూడా నిధులు కావాలి కదా, నిధులు లేని లోటు ఉండింది రాష్ట్రంలో. తర్వాత కాంట్రాక్టర్ అప్పుడు వర్క్కి ఇప్పుడు వర్క్కి 10 ఇయర్స్ అయ్యే కాడికి 10 టైమ్స్ పెరిగిపోయింది అని అతని వాదన అతను చెప్తాడు. ఇవన్నిటిని పరిజ్ఞానంలో తీసుకొని అక్కడ ఉన్న సమస్య కూడా ఉండింది, ల్యాండ్ ఇష్యూ, వాటన్నిటిని కూడా మేము క్లియర్ చేసుకొని
అప్ టు పూతలపట్టు నుండి ఇంకొంచెం ముందు దాకా పైప్ లైన్ వేసుకుంటూ వచ్చారు. సో ఇంకొక 6 months లోపల పూర్తయిపోతుంది. అందుకని చెరువులు తవ్విస్తున్నాం. కట్టమంచి చెరువు ప్రజెంట్ అంటే ఆల్టర్నేటివ్గా కట్టమంచి చెరువును తవ్వడం కూడా ప్రజలకి వాటర్ స్టోరేజ్ కోసం ఇప్పుడు చెరువు ఎంత ఉందో అంత చెరువు డీపెన్ చేస్తున్నాం. 7 feet డీపెనింగ్ చేస్తున్నాం. అలాగే కొత్తగా కాజూర్ చెరువును కూడా శ్రీకృష్ణదేవరాయల చెరువుగా నామకరణం చేసి అందులో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఇది స్టెప్ బై స్టెప్ చేయాలి. ఎందుకంటే అంటే స్టెప్ బై స్టెప్ చేయాలి మీరు అన్నట్టుగానే. కానీ ఎడ్యుకేషన్ హబ్, యూనివర్సిటీ ఏర్పాటు, ఇండస్ట్రియల్ కారిడార్, అందులో తొలి అడుగు మీరు చెప్పినట్టు పీవీకేఎన్లో ఇప్పుడు NAC A grade వచ్చింది మాకు. ఎందుకు వచ్చింది? అక్కడ రోడ్ లేనిది రోడ్ ఏర్పాటు చేశాము, బోర్వెల్స్ లేకపోతే 2 బోర్వెల్స్ వేసాము, బిల్డింగ్ మొత్తం రెన్యూడ్ చేసాం, లీకేజీలతో బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి ఉంటే. ఇవన్నీ నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూసారంటే అక్కడ పీవీకేఎన్ కాలేజీలోనే డెమో ఉంటుంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఏముండింది, ఎలా ఉండింది, నేను ఎమ్మెల్యే అయ్యాక ఏం చేశానో, ప్రభుత్వం నిధులు ఇచ్చిందా, సొంత నిధులతో చేశానా ఏమి అనేది మీరు చూస్తే, నా ట్రస్ట్ ద్వారా 50%, కలెక్టర్ నుండి 50% తీసుకొని నిధులు లేకపోయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఆ యూనివర్సిటీ రావాలి అంటే ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి, వాటన్నిటినీ క్లియర్ చేసాం. అది 100 ఎకరాల పీవీకేఎన్ కాస్త 80 acresకి వచ్చేసింది. 20 ఎకరాల ఆక్రమణకు గురి అయింది. వాటన్నిటిని ఆర్డీఓ గారికి కావచ్చు, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్కి లెటర్లు రాసి ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే పొజిషన్స్ వితౌట్ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయిస్తున్నాం. సో ఇవన్నీ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇండస్ట్రియల్ కారిడార్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన మంచి ప్రశ్న. సిఎంసి చిత్తూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో దాదాపు ఒక 25 ఎకరాల టెక్స్టైల్స్ పార్క్కి ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యింది. 25 ఎకరాలు. అలాగే డిఎస్ఆర్ ఎలక్ట్రికల్ బైక్స్ అనే వాళ్ళకి ఒక 6 ఎకరాలు, క్యామరీ ఐస్ క్రీమ్ కంపెనీ వారికి కావచ్చు, అరవింద్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేదు లాజిస్టిక్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాతో ఒక 2 times మీట్ అయ్యి కలెక్టరేట్లో స్థలాలు ఫైనలైజ్ అయినాయి. ఇంకొన్ని వాళ్ళు అడిగిన కొన్ని కండిషన్స్ని మేము రెడీ చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ హైవేస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. సో ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఎ 1 day ప్రాసెస్ టు ఎరెక్ట్ ఏ ఇండస్ట్రీ రావాలి అంటే స్థలంతో పాటు అన్ని వనరులని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఇనాగ్రేట్ చేసి 1-2 years పడుతుంది కట్టడానికి. ఒక కంపెనీ నిర్మించాలంటే అట్లీస్ట్ ఈరోజు 24 months టైం టేకింగ్ ఉంది. నేను చెప్పింది ఎలక్షన్ సమయంలో మీరు నన్ను గెలిపిస్తే మీ అందరికీ ఇవన్నీ తెస్తాను అని, అవి తెచ్చే క్రమంలోనే కదా ఒక్కొక్క అడుగు పడుతుంది. మీరు చిత్తూరు నుంచి కొంచెం వయసు వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోయారు. జాతరలో అట్లా పాల్గొన్నారు ఎప్పుడైనా? జాతర అదే ఫస్ట్ టైం మొన్న ఎమ్మెల్యేగా గంగమ్మ జాతరకి ఎమ్మెల్యేగా పాల్గొన్నా. చిన్నప్పుడు అంటే నాకు అంత అవగాహన లేదు. తర్వాత బెంగళూరు వెళ్ళి 25 years అయిపోయింది కాబట్టి నేను ఎప్పుడు వచ్చి పాల్గొనేవాడిని కాదు. మొన్న ఫస్ట్ టైం విన్నారా గతంలో? ఇంతకుముందు చిత్తూరులో గంగమ్మ జాతర అనేది ఫేమస్ అనేది మా నియోజకవర్గంలో, దానికి 400 ఏళ్ళ చరిత్ర ఉంది అంటారు గంగమ్మ జాతర. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు, ఎవరో ప్లే కార్డు పట్టుకున్న, పోస్టర్ పట్టుకున్న వ్యక్తిని సమర్థిస్తా రాజకీయాల్లో ఏముంది, రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ రప్ప అని చెప్పి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒకటి, మనము నిన్న ఎలా ఉన్నామనే కంటే కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని పొంది ప్రజలకి ఒక ముఖ్యమంత్రి నుండి మళ్ళీ ఎక్స్ సీఎం స్థాయిలో ప్రజలతో మాట్లాడేటప్పుడు మనం చాలా అవగాహనతో మాట్లాడాలి, అనుభవంతో మాట్లాడాలి. ఇప్పుడు మనం ఒక స్థాయిలో మనం చూసి 100 మంది మనకి అభిమానించే వ్యక్తులు ఉంటారంటే వాళ్ళని మనం మంచి దారిలో పెట్టాలి. మనమే రపరప అంటే అతనికి కడప కల్చరు, ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి, ఫ్యాక్షన్ కల్చర్కి ఉన్న వ్యక్తి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల్ని కూడా తను చీపుగా చూడడం అనేది చాలా బాధాకరం. అంటే ఒక ఆ స్థానం పొందిన వ్యక్తి రేపు గంగమ్మ జాతరలో తెలుగుదేశం నాయకుల్ని రపరప నరుకుతారు అంటే అది అతని విజ్ఞతకు వదిలిపెడతాం. ఇంకా అతన్ని ఎంత చోపు మాట్లాడుతూ ఉంటే మాకు టైం వేస్ట్. అంటే అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా నా దృష్టిలో మాకు టైం వేస్ట్ అని. ఆయన ఇప్పుడు అమరావతికి సంబంధించి రాజధాని విషయంలో వాళ్ళ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, దాని తర్వాత తదనంతర పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ మోడీ గారి పనులు ప్రారంభించిన కానించి సెకండ్ టైం ఇవన్నీ వరుసగా అమరావతి రాజధాని మీద ఒకటి జరుగుతూ వచ్చింది. అట్లాగే ఈయన పర్యటనల నేపథ్యంలో పక్కన ఎవరో ఒకరు చనిపోతూ ఉన్నా సరే ఈయన పర్యటనలు కొనసాగిస్తా వాటితో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు,
ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ధోరణుల్ని వ్యవహరించే విధానాన్ని ఎట్లా చూడాలి ఆంధ్రప్రదేశ్? బై అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, మన ఇండియాలో ఒక చిన్న వీక్నెస్ ఏమంటే ఎస్పెషల్లీ సౌత్కి తన తండ్రి గారు లేదా తన తాతగారు ఉన్న నేపథ్యము కల్చర్ మీరు చూశారు అంటే దే ఆర్ ఆల్ ఫ్రమ్ కడప అంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండెడ్ అని చెప్తాము. అయినను అటువంటి వ్యక్తికి ఆంధ్ర ప్రజలు మద్దతు పలికి 151 స్థానం కట్టబెట్టి ఇంకా వయసులో ఉన్న యువకుడు అభివృద్ధి చేస్తాడు అని ఒక ఛాన్స్, ఒకే ఒక అవకాశం ఏమని అడిగితే ఇచ్చారు. నువ్వేం చేసావు? చేయలేకపోయినా ఉన్నదాన్ని ఆపేయడం అనేది చాలా తప్పు కూడా. ఎందుకంటే అమరావతికి భూములు ఇచ్చింది రైతులు. ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడుకి లేదు, ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వానికి ఇచ్చిన భూములని నువ్వు అభివృద్ధి చేయలేకపోయినా అట్లీస్ట్ నేను అనేది ఏమంటే ప్రభుత్వానికి కావాల్సిన నెసెసిటీ ఏముందో అది కూడా కంప్లీట్ చేయలేకపోయావు. వికేంద్ర రాజధానిలో 3 చేస్తానంటూ కర్నూలులో హైకోర్టు అంటే హైకోర్టు కట్టావా? అట్లీస్ట్ మనం అమరావతిలో హైకోర్టు ఉంది. ఇవాళ మాకు ఇచ్చిన 3 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు హైకోర్టు కట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కనీసం ఫౌండేషన్ వేసారా కర్నూలులో? ప్రజలు అడుగుతలేదు. అలాగే వైజాగ్ అన్నారు. వైజాగ్లో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారంటే తను నివసించడానికి ఆ ఋషికొండలో ఒక అందమైన భవనాన్ని నిర్మించాడు. అది కూడా ఎవ్వరికి తెలియకుండా షీట్లు కొట్టేసి అక్కడ ఏం జరుగుతుందనేది ప్రజలకు అర్థం కాకుండా 450 కోట్లు వీక్షించి ప్రజల ధనాన్ని అక్కడ కట్టాడు. అంతకు మించి ఏదన్నా కట్టినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ టీవీ సాక్షిలోనే మీరు ప్రచురించండి. నేను ఫలాంది తెచ్చా, ఫలాంది కట్టా, ఫలాంది చేశా. 14లో మాకు 1.5 year హైదరాబాద్లో జాయింట్ యూనివర్సిటీలు కట్టారు, మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశాము, ఎవరు గ్రామ సచివాలయాలు నిర్మాణం చేశాం. ఏంది గ్రామ సచివాలయాలు 2500 స్క్వేర్ ఫీట్ కట్టడం ఒక కట్టడం అంటారా? మెడికల్ కాలేజీలు మరి ఎక్కడ కట్టారు? మెడికల్ కాలేజీ జిల్లాలకు ఒకటి అని చెప్పి పార్లమెంట్ అనౌన్స్ చేశారు. ఫినిష్ అయినాయా? కంప్లీషన్ అయినాయా? వాటికి నిధులు ఇచ్చారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కడతామని రైతులను అడగంగానే రైతులు ఒక వ్యక్తి పైన నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. అట్లీస్ట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లీన్ చేసి, బుష్ క్లియరెన్స్ చేసి, రోడ్స్ వేసి అట్లీస్ట్ తాత్కాలిక భవనాలు కట్టాము. ఎందుకురా అంటే మనం ఈ రోజుల్లో 1 ఎకరాలు ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ అక్కడ పోయి టెంపరరీ మోడల్ హౌస్ కడుతున్నాం, లేబర్ క్వార్టర్స్ కడుతున్నాం, స్టాక్ పెట్టడానికి సిమెంట్ స్టీల్ వస్తే ఒక షెడ్ నిర్మిస్తున్నాం. అలా ఒక అమరావతి, ప్రపంచంలోనే అద్భుతమైన అమరావతి కట్టాలని కాంక్ష ఉన్న ముఖ్యమంత్రి తాత్కాలికంగా మనం ఇక్కడ నుండే పరిపాలిస్తే తప్పితే ప్రజలు ఆకర్షితులు కారు అని చెప్పి అక్కడ సెక్రటరేట్ కట్టడం జరిగింది, అనేక బిల్డింగ్లు కట్టడం జరిగింది. మీరు ఒక ఎస్టిమేట్ చేయండి, 3 సంవత్సరాల్లో 36 నెలల వ్యవధిలో ఏం చేయాలో అది చేసిందా లేదా అనేది మీడియా కెన్ గో అండ్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ అమరావతి. అలాగే 5 సంవత్సరాలు వైఎస్ జగన్ ఏం చేశాడని మీరు ఒక వివరణ మీరే తీసుకోండి. అంటే గతం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కావచ్చు, అమరావతి రాజధాని అంటే పెట్టుబడిదారుల విషయంలో ఏదో కుట్రకోణం ఉంది అని పదే నాయకులు చెప్తా ఉన్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏ వ్యవహార శైలి అనుసరిస్తుంది అనుకోవాలి? అంటే నేను మీరు అడిగిన ప్రశ్నకి మీతోనే ఒక చిన్న సమాధానం చెప్పిస్తాను, ప్రజలకు అర్థం కావాలి. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యాపారస్తుడై రాజకీయంలోకి వచ్చాడా, రాజకీయ నాయకుడై వ్యాపారంలోకి వచ్చాడా మీ ఉద్దేశంలో? ఎవరైనా సరే ఫస్ట్ ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో నుండి వ్యాపారాల్లోకి, తర్వాత ఎప్పుడు దాదాపు ఒక 15-20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు? తండ్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే వ్యాపారాలు చేసి తండ్రి అన్ఎక్స్పెక్టెడ్గా తన మరణానంతరం రాజకీయాల అవసరాలకి అతని ఆస్తులు వ్యాపారాలు కాపాడుకోవడానికి కొత్త పార్టీ పేరు పెట్టి తనకి జన్మనిచ్చిన కాంగ్రెస్ అంటే అతను కాంగ్రెస్లో ఎంపీ అయ్యాడు. అటువంటి జన్మనిచ్చిన పార్టీని తన్ని సొంత పార్టీ పెట్టుకొని తను వ్యాపారాలని ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఒక రాజకీయ పార్టీ అధినాయకుడు అయ్యాడు. అంటే మీకు ఇక్కడే ఆన్సర్ ఉంది. వ్యాపారం చేసి రాజకీయం చేసేవాడు ఎక్కడ కూడా రాజధానిలు బిల్డ్ చేయలేడు, సొంతానికి బిల్డ్ చేయగలుగుతాడు తప్పితే. అంటే అతను వచ్చింది స్వయాన తను ఎదిగిన వ్యక్తి తన ఆస్తుల్ని వ్యాపారాలని కాపాడుకోవడానికి పదవి కావాలని కోరుకున్నాడు. ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు 1975 ఇంచుమించు 78లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, కానీ 75 నుండి రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఇంచుమించు 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి 92లో వచ్చి తన కుటుంబ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ కూతురు మా భువనేశ్వరి గారు, అలాగే వారితో పాటు ఉన్నవారు, వారందరూ కలిపి పాలు
అంటే మనం నిద్ర లేవగానే స్వచ్ఛమైన ఆవు పాలు మనము తాగడానికి వారు ఒక మంచి ఉద్దేశంతో పెట్టుకున్న కంపెనీ హెరిటేజ్ కంపెనీ. అది ప్రభుత్వానికి సంబంధం లేని ఒక వృత్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం పెట్టుకున్నాడు? భారతీ సిమెంట్స్, ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్, వాటిని లీజులు తీసుకొని కొల్లగొట్టి వేల కోట్లకు అమ్ముకున్నాడు. 10 సంవత్సరాల క్రితమే ఆ భారతీ సిమెంట్స్లో 48% ఆఫ్ స్ట్రైక్ని 2900 కోట్లకు అమ్మాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధం ఉందా? హెరిటేజ్ రైతులు పాలు పోస్తే ఆ పాలను తీసుకెళ్ళి వెన్న, నెయ్యి, బటర్ అన్నీ తయారు చేసి పబ్లిక్కి పాలు ఇచ్చాడు తప్పితే ప్రభుత్వానికి ఎక్కడ ఆస్తులను కొట్టేయడం కానీ ప్రభుత్వ మైన్స్ను కొట్టేయడం కానీ అక్కడెక్కడ చేయలేదు. కాబట్టి అమరావతిని కూడా ఒక వ్యాపార కోణంలో ఆలోచించి దాన్ని ఎదగనీయకుండా అమరావతి కాదు అది కమరావతి, కమ్మవారు నివసించే స్థలం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మొన్న ఆ చుట్టుపక్కల వేసులు ఉంటారు అంటూ ఆడవారిని కించపరుస్తున్నాడు. సో అతనికి ఆ ఒక వయసు రీతి కావచ్చు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు, అవి లేవు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీరు రాజధాని విషయంలో మీ ఒపీనియన్ ఫ్రాంక్లీ, చిత్తూరు అనేది చివర మీరు అన్నట్టు వేలూరు పక్కన బార్డర్, అది దాంతోపాటు ఇంకేం ఉండదు. మీకు ఈ రాజధాని ఇక్కడ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటారు, అక్కడ ప్రాంత ప్రజలకు ఎట్లా ఉంటుంది? నా నియోజకవర్గ ప్రజలు అని మాట్లాడిన కానీ ఒక క్యాజువల్ యాజ్ ఎ ఎమ్మెల్యేగా కూడా కాదు, ఒక కామన్ పర్సన్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏ రాష్ట్రానికైనా ఒక క్యాపిటల్ ఉంటుంది, ఏ రాజధాని ఈ రోజు కాదు. మీరు చూస్తే చోళ సామ్రాజ్యం అంటే 1000 సంవత్సరాల క్రితం పోయినా కూడా పరిపాలించిన ప్రతి రాజుకి ఒక క్యాపిటల్ని చేసుకొని పరిపాలించాడు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగరం, హంపీని రూల్ చేశాడు, అంటే అక్కడ క్యాపిటల్ చేసుకొని సౌత్ ఇండియా అంతా కూడా పరిపాలించాడు. అప్పుడప్పుడు చంద్రగిరి కోటను కట్టాడు, అంటే వేసవి కాలంలో ఒక జాగా నుండి పరిపాలన, సమయ సంభావన. అప్పట్లో ఇప్పుడు మాత్రం విమానాలు లేవు, బస్సులు లేవు, కార్లు లేవు. అప్పట్లో ఏనుగులు, గుర్రాల మీద ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి పోయి పరిపాలించేవారు. పరిపాలనలో ఇంకా కొంచెం పట్టు సాధించాలని అక్కడక్కడ కూడా కొన్ని సంస్థానాలని క్రియేట్ చేసేవాళ్ళు. కంచి ఒకటి, చంద్రగిరి ఒకటి, పెనుగొండ ఒకటి, అలాగే మా కడప దగ్గర గండికోట ఒకటి, అలా చిన్న చిన్న సామ్రాజ్యాలని నిర్మించి అప్పుడప్పుడు ఏదో ఒక 6 నెలలకో లేదా 2 ఏళ్ళకో ఒకసారో ఆ ప్రాంతంలో పోయి 1 నెల 2 నెలలు గడిపి అక్కడ ప్రజలు కావచ్చు, అక్కడ అతని సంస్థానం ఏమి అనేది చూసేవారు. ఇప్పుడు మనకు కూడా ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు హైదరాబాద్, మీరు 70s చూస్తే హైదరాబాద్కి ఇంత చరిత్ర ఉండేది కాదు. అంటే మన హైదరాబాద్ నగరానికి ఒక చరిత్ర ఉండేది. నిజాములు పరిపాలించారు, గొప్పగా పరిపాలించారు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేవి అని. ఈరోజు మనం హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయాక, ఒక ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక అడ్మినిస్ట్రేటివ్ అనేది కావాలి. ఎక్కడి నుండి చేయాలి? ఇప్పుడు అప్పట్లో రాజులు అనేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు అనొచ్చు. ఒక మంత్రి గారినో ముఖ్యమంత్రినో కలవాలి అంటే ఫలానా ఒక స్థలం అనేది ఉండాలి. అధికారులు అనేవాళ్ళు హెడ్ ఆఫీస్ అనేది ఉంటాయి కొన్ని. ఇప్పుడు చిత్తూరు జిల్లా, చిత్తూరు వచ్చే హెడ్ క్వార్టర్స్. ఎందుకు హెడ్ క్వార్టర్స్ అని పెట్టేవారు? చిత్తూరు జిల్లా మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఒక జాగా నుండి చేయాలి. అందుకని చిత్తూరులో కలెక్టరేట్ కట్టారు, చిత్తూరులో సబ్ జైలు ఉంటుంది, చిత్తూరులో అనేక రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంటాయి, అనేక రకాల ఎస్పీ బంగ్లా ఉంటుంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయంటే అక్కడ నుండి పరిపాలిస్తారు. ఈ హెడ్ క్వార్టర్స్కి ఎక్కడి నుండి ఆదేశాలు రావాలి? ఒక క్యాపిటల్ నుండి రావాలి. అంటే క్యాపిటల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కట్టడానికి మన దగ్గర డబ్బు లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అభివృద్ధి, అంటే హైదరాబాద్ని ప్రపంచమంతా చూసింది కాబట్టి వారిపై నమ్మకంతో ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రం అని లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడైనా ఒక 10,000 ఎకరాలు తీసుకోమనండి చూద్దాం. ఒక చిన్న ఫ్యాక్టరీ టాటా వారు నానో కట్టడానికి బెంగాల్కి వెళ్తే అక్కడ కట్టనీకపోతే ప్రజలు అక్కడ నుండి అది మైగ్రెంట్ అయిపోయింది ఎక్కడికో. అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో టాటా గారు ఎప్పుడో ఒకరోజు ఆయన కారులో కూర్చొని వెళ్తుంటే ఒక సిగ్నల్ పడితే 6 మంది 5 మంది ఒక బైక్లో ఉంటే వర్షం తడుస్తూ, అరే ఇటువంటి వాడికి మనం ఒక చిన్న కారు ఇవ్వగలిగితే నేను కూడా ఒక మంచి పేరున్న వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతానని ఆ నానో కార్ తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక క్యాపిటల్ అనేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక డెలిగేట్స్ ఈరోజు వైజాగ్కి మన ప్రధానమంత్రి వచ్చారు యోగా కార్యక్రమానికి. ఎందుకు వచ్చారు? మా ముఖ్యమంత్రి గారు యోగా చేస్తాడు, మంచి హెల్తీగా ఉంటాడు. అట్ ది రేట్ ఆఫ్ 76 years కూడా హీఈస్ వర్కింగ్ 18 hours, 18 గంటలు పని చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఈ ప్రోగ్రాం పెడితే వచ్చి ఇది చేశారు. అంటే అలా నేనేమంటానంటే ఒక క్యాపిటల్ ఒక రాష్ట్రానికి ఒక హెడ్ మాదిరి.
ఆ విధంగా ఇక్కడ ఉండడాన్ని మంచిది కదా. ఇప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మేము ఆంధ్ర అంటాం, ఎక్కడ అంటారు. హైదరాబాద్ అనగానే ఈరోజు ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు వెళ్ళి చూస్తే విపరీతమైన టవర్స్, అది ఈరోజు ముఖ్యమంత్రి వల్ల కలిగిన డెవలప్మెంట్ కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్రాస్ స్టేట్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాం, హైదరాబాద్ను ఒక స్థానంలో ఉంచారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక కీర్తిని తెచ్చారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. తర్వాత తెలంగాణ వచ్చాక మేము కూడా అభివృద్ధి చేసుకోలేమా అంటూ మన కేసీఆర్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా ఇక్కడ అమరావతిని ఆపేసినట్టు, అమరావతిని విమర్శించినట్టు అక్కడ జరగలే. అక్కడ మీరు గమనిస్తే ప్రతి ముఖ్యమంత్రి కూడా పోటీపడి అభివృద్ధి చేశారు. ఇలా భావించుంటే అభివృద్ధి అయ్యేది కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీరు ఏమనుకున్నారు? రాజకీయానికి ముఖ్యంగా నేను రావడానికి కారణం మా నాన్నగారు. మా నాన్నగారు ఎప్పుడు కూడా రైతు కుటుంబంలో జన్మించి వ్యాపారస్తుడయ్యి మమ్మల్ని బాగా చదివిపించి నన్ను ఐఏఎస్ చేయాలని ఆయన కోరిక. కాలరీతి అనారోగ్యంగా కొద్ది హెల్త్ ఇష్యూస్ వచ్చి నాన్నగారు వ్యాపారాల్లో ఆయన ఒకడే కాబట్టి ఆయన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా వ్యాపారం చేయాల్సి వచ్చింది. మా నాన్నగారు ఏదైతే పౌల్ట్రీగా ఉన్నారో ఆ పౌల్ట్రీ బిజినెస్ని టేక్ ఓవర్ చేసి కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో 3-4 ఇయర్స్ పట్టే కాడికి ఇంకా మళ్ళీ నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయినా. సో డిస్కంటిన్యూడ్ అయ్యా కాబట్టి పౌల్ట్రీకి వెళ్ళిపోయాను, చాలా ఇది అయ్యాను. కాబట్టి అప్పుడు కుటుంబ కష్టాలతోనే, కష్టమని కాదు అంటే మా నాన్నగారు ఒకరే అక్కడి వరకే ఆగిపోయా. అంటే నాన్నగారు ఒకడే కాబట్టి వ్యాపారము అది వేరే వాళ్ళు చేసే కయ్యలేదు. డే టు డే బిజినెస్ నాన్నగారు చేసేవాళ్ళు కాబట్టి పౌల్ట్రీలో దాన్ని నేనే చూడాల్సి వచ్చింది ఇంటికి పెద్ద కొడుకుగా. ఆ 3-4 ఇయర్స్ అవ్వడం వల్ల తిరిగి నేను వచ్చి మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోవడం, అది అలాగే కొద్దిగా ఇష్యూస్ రావడం, తర్వాత చాలా జరిగింది. సో తర్వాత నాన్నగారికి ఏముండిందంటే, అరే నా కొడుకు కష్టపడి వ్యాపారంలో మంచి స్థాయికి వచ్చాడు, సో రాజకీయ నాయకుడు కన్నా చూడాలి నాకు అని ఆయన సంకల్పం ఉండేది. సో నాకు పదే పదే చెప్పేవాడు. సో నేను చిన్నప్పటి నుండి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అవి ఇవి చేస్తుంటే మా నాన్నగారు పుట్టిన ఊరికి చేయాలని ఆయన కోరిక, నేను మనం ఎక్కడ ఉంటే అక్కడ చేయాలనేది నా భావన. సో నాన్నగారు కోరిక మేరకి తిరిగి నేను చిత్తూరుకి వచ్చా. అంటే చిత్తూరు నుండి బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరులో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్కూల్స్ అన్ని వ్యాపారాలు చేసి ఒక స్థాయికి వచ్చాక అక్కడ చేస్తూ ఉండే సేవాభావం అన్నీ చూసి మా ఊరు వాళ్ళు వచ్చి అది కావాలి ఇది కావాలంటే ఊరికి చేశా. తర్వాత ఊరు పక్కలలో అందరూ అడుగుతూ ఉంటే నాన్నకేమనిపించిందంటే నా కొడుకు ఒక మంచి రాజకీయ నాయకుడు అయితే ఇంకా 10 మందికి సేవ చేయగలుగుతాడు, రాజకీయం ద్వారా వ్యక్తిగతంగా ఎంత చేయగలుగుతామంటే ఒక సర్టెన్ పీపుల్. రేపు రాబోయే రోజుల్లో ల్యాండ్ బ్యాంక్ ఉండాలని ఆ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఈ క్యాపిటల్ ద్వారా ఇక్కడికి ఉద్యోగాల నిమిత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా వస్తుంది. మా ముఖ్యమంత్రి మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే లాంగ్ వే లక్ష్యాలని చంద్రబాబు నాయుడు గారి లాగా భవిష్యత్తును కూడా మీరు కూడా ఆలోచిస్తారా? డెఫినెట్గా హీఈస్ అవర్ ఐకానిక్ లీడర్ కదా. మా నాయకుడు ఏది ఆలోచిస్తే దాన్ని మనం ఆలోచించడం మన అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి మామిడి రైతుల విషయంలో ఏమైంది? మామిడి రైతుల విషయంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, నేను, నా పక్క నియోజకవర్గమైన గంగాధి నెల్లూరు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే పోరాడినట్టు ఎవరు పోరాడలేదు. అయితే కొనుగోలు విషయంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే టోకెన్స్ విషయం గారి పార్టీ అనునాయులకి ఎవరు చెప్తే వాళ్ళ 1,00,000 కేజీలు పండాల్సింది 10 లక్షల కేజీలు రైతులు పండించి టోకన్ లిమిట్ ఎవరి దగ్గర నుండి టోకన్ ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి? మనం బయట సమాజంలో రాజకీయాలంటే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే అంటే ఇంత ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత దాన్ని 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏదో రూపంలో తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. నేను అది ఐ నెవర్ యాక్సెప్ట్. అంటే డబ్బు సంపాదించుకునే రాజకీయం చేయకూడదు. యాక్చువల్గా డబ్బు చేయాలి అంటే వ్యాపారస్తుడికి డబ్బులు వస్తుంది కానీ రాజకీయ నాయకుడికి డబ్బులు రాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ₹1 కోటి ఖర్చు పెట్టిన ఒక సర్పంచ్ అనుకుంటాం. ఆర్ట్స్ కళల పట్ల మీకు ఏమైనా ఇష్టమా? అంటే అభిరుచులు మీకు సంబంధించి? నేను సినిమాలు కూడా తీశాను. అంటే మీకు అదే ఇంట్రెస్టా? అంటే ఇంట్రెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. నా ఫ్రెండ్ ఒక అతను జాతకాలంటే మీకు ఇష్టమా, నమ్మకమా, లేకపోతే అది లేకుండా కదలరా? ముహూర్తాలు వీటన్నిటి మీద బలమైన ముద్ర ఉందా? అంటే మనకి నమ్మకం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, జాతకము అది రాశారు, చూసాము, ఒక కాన్ఫిడెన్స్ బిల్ట్ అయింది. ఓకే, నీ జాతకంలో నీకు ఈ అవకాశం ఉంది.
మీరు చదువుకున్న 6th స్టాండర్డ్, కానీ మీ ఆలోచనలు కానీ మీ ఆలోచన సరళి కానీ మీ విధానం కానీ పనిచేసే విధానం భిన్నంగా ఉంది. యాజ్ ఎ జగన్మోహన్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ 4 walls, 4 గోళ్ల మధ్యలో లేదు. ప్రపంచం తిరిగా, లోక జ్ఞానం నేర్చుకున్నా. సూపర్ 6 అమలు చేయలేరు తల్లికి వందనం ఇప్పుడు ఆ తల్లి మీకింత అని చెప్పి విమర్శించారు. ఇవాళ తల్లికి వందనం సంబంధించి రెస్పాన్స్ ఎట్లా ఉంది? తెలుగుదేశం పార్టీకి 2024లో ఓటేసిన ప్రజలు ఎందుకు ఉంటారంటారు మీ అంచనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.